చికెన్ కర్రీ గ్రేవీ ఎక్కువ రావాలనుకుంటే ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక 4 బగారాకులు, జీలకర్ర, ఆవాలు, ఆ తర్వాత ఒక 5, 6 పచ్చిమిర్చి, ఇందులోనే ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం ఆనియన్స్ ఎన్ని వేసుకుంటే అంత గ్రేవీ వస్తది మనకి. ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చికెన్‌ని కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్ నుండి వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మనం చికెన్‌నైతే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం పేస్టు, అలాగే పసుపు, ధనియాల పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మనకి చికెను 50% కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే సాల్ట్, ఇందులోనే కావాలంటే మసాలా కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రేవీకి సరిపడా వాటర్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి కర్రీ దగ్గర పడేదాకా ఉడికించుకొని ఆ తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి చికెన్ కర్రీ అయితే గ్రేవీతో రెడీ అయిపోతుంది.